ప్రస్తుతం తనుజ రీతు డెమోన్ పవన్ తో కూడా పవన్ కళ్యాణ్ కోసం గొడవాడుతుంది లైవ్ లో. ఎందుకు ఆడుతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. రీతు డెమోన్ పవన్ తో ఇలా అన్నదట, డెమోన్ పవన్ ఈసారి కూడా నువ్వే కెప్టెన్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ కి తనుజకి అస్సలు ఛాన్స్ ఇవ్వద్దు, అలాగే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటేనే మనకి బెస్ట్ అంటూ రీతు డెమోన్ పవన్ ని ఈసారి కూడా కెప్టెన్ చెయ్యాలని అందట. ఇక అక్కడే ఉన్న తనుజ రీతుకి చాలా గట్టిగా ఉంది. అసలు నీకేమన్నా డెమోన్ పవన్ పిచ్చి పట్టిందా? ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయినా 3సారి కూడా డెమోన్ పవనే కెప్టెన్ అవ్వాలని అంటున్నావు. అది ఎంత వరకు కరెక్టు? ఒకవేళ నువ్వు అనుంటే నేను ఎలాగన్నా ఈ వారం కెప్టెన్ అవ్వాలని నువ్వు అనుకున్నా బాగుండేది. పైగా ప్రతిసారి డెమోన్ పవనే కెప్టెన్ అవుతే ఇంక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎందుకు రీతు అంటూ రీతుని కడిగి పాడేసింది తనుజ. అయితే రీతు అంటుంది, నేను ఒకవేళ కెప్టెన్సీ కంటెండర్ గా మీకు మాకు పోటీ జరిగితే మరి మేము అలానే ఆలోచించాలి కదా, మిమ్మల్ని పోటీ నుంచి తొలగించి మా ఇద్దరిలో అంటే డెమోన్ పవన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను అంటూ రీతు అంటే తనుజ అంటుంది, మా గేమ్ చూసి కూడా మీరు మళ్ళీ మాతోనే సరిపోతారని అనుకుంటున్నారా? ఏదేమైనా రీతు, నువ్వు మాతోనే బాగా ఉంటూ మళ్ళీ మమ్మల్ని తొక్కడానికి చూస్తున్నావు చూడు, అది కరెక్ట్ కాదు, జనాలు అన్నీ చూస్తారు, అది గుర్తు పెట్టుకో అంటూ రీతుకి చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే బహుశా రీతుకు కూడా తెలుసు ఈ వారం డెమోన్ పవన్ వెళ్ళిపోవచ్చేమో, అందుకే తనకి ఇమ్యూనిటీ కోసం కెప్టెన్ అయితే బాగుంటుంది కదా అని చూస్తుంది రీతు. ఏదేమైనా సరే రీతు తన ఆట కన్నా డెమోన్ పవన్ ఆటపైనే ఇంట్రెస్ట్ గా ఉంది. మళ్ళీ తన కెప్టెన్ అవ్వాలి అని అనుకుంటలేదు తప్ప అవతల ఉన్న డెమోన్ పవనే కెప్టెన్ అవ్వాలి అనుకోవడం ఎంతవరకు కరెక్టు? మరి దీని మీద మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.